ಎಎನ್ಎಂಆರ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಜೆಪಿ ಅಕಾಡೆಮಿ ಸಂಸ್ಥಾಪಕ ನಾನೇ, ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಗೋಪಿನಾಥ್ ಸ್ಪಷ್ಟನೆ. ಜೆಪಿ ಅಕಾಡೆಮಿ ಸಂಸ್ಥಾಪಕ ನಾನೇ. ಜೆಪಿ ಅಕಾಡೆಮಿ ಇಬ್ಬರಿಗೆ ನೋಂದಣಿಯಾಗಿರೋದು ನಿಜ. ಅದರಲ್ಲಿ 53% ನನ್ನದು, ಉಳಿದಿದ್ದು 47% ಹರೀಶ್ ರವರದು ಎಂದು ಹೇಳಿದ ಗೋಪಿನಾಥ್, ಪ್ರಸ್ತುತ ಜೆಪಿ ಅಕಾಡೆಮಿಯ ಸಂಸ್ಥಾಪಕ ಮತ್ತು ಚೇರ್ಮನ್ ಸಹ ನಾನೇ ಎಂದು ಗೋಪಿನಾಥ್ ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದರು. ಅವರು ಚಿಂತಾಮಣಿ ನಗರದ ಬೆಂಗಳೂರು ಜೋಡಿ ರಸ್ತೆಯ ಜೆಪಿ ಅಕಾಡೆಮಿಯ ಕೊಠಡಿಯಲ್ಲಿ ಕರೆದಿದ್ದ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಅವರು, ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಕೈವಾರದ ಬೈರೇಶ್ವರ ಕಾಲೇಜಿನವರು ಕಾಲೇಜು ಸ್ಥಾಪನೆ ಮಾಡಲು ನಾವು ಕಾಲೇಜಿನ ಆಡಳಿತ ಮಂಡಳಿ ವತಿಯಿಂದ ನಾನು ಮತ್ತು ಹರೀಶ್ ಎಂಬುವರು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಂಡಿರುವುದು ನಿಜ. ಆದರೆ ಸದರಿ ಕಾಲೇಜಿನ ಆಡಳಿತ ಮಂಡಳಿಯವರು ಏಕಾಏಕಿ ನನ್ನನ್ನು ಕಾಲೇಜಿನಿಂದ ಹೊರಹಾಕಿದರು ಎಂದು ಆರೋಪಿಸಿದರು. ಸದರಿ ಕಾಲೇಜು ಆಡಳಿತ ಮಂಡಳಿ ನನಗೆ ಲಕ್ಷಾಂತರ ಸಂಬಳ ಬಾಕಿ ಇರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಕಾನೂನು ರೀತಿ ಹೋರಾಟ ಮಾಡಿ ಪಡೆಯುತ್ತೇನೆ ಎಂದ ಅವರು, ಜೆಪಿ ಅಕಾಡೆಮಿ ಎನ್ನುವುದು ಒಂದು ಟ್ಯೂಷನ್ ಇದ್ದ ಹಾಗೆ. ನಾನು ಯಾವುದೇ ಮಕ್ಕಳಿಗೆ ಮತ್ತು ಪೋಷಕರಿಗೆ ತಪ್ಪು ಮಾಹಿತಿ ನೀಡುವ ಮೂಲಕ ಜನಗಳಿಗೆ ವಂಚನೆ ಮಾಡುತ್ತಿಲ್ಲ ಎಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ ಅವರು, ಶ್ರೀ ಭೈರವೇಶ್ವರ ಕಾಲೇಜಿನ ಬಗ್ಗೆ ಅಪಪ್ರಚಾರ ಸಹ ಮಾಡುತ್ತಿಲ್ಲವೆಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದರು. ಕೈವಾರದ ಶ್ರೀ ಭೈರವೇಶ್ವರ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದ ನನ್ನನ್ನು ಏಕಾಏಕಿ ಕಾಲೇಜಿನಿಂದ ಹೊರಕ್ಕೆ ಹಾಕಿರುವ ಬಗ್ಗೆ ಪ್ರಶ್ನಿಸಿದ್ದಕ್ಕೆ ಅಲ್ಲಿನ ಆಡಳಿತ ಮಂಡಳಿಯಿಂದ ಸರಿಯಾದ ಸ್ಪಂದನೆ ಸಿಗದ ಕಾರಣ ನಾನು ಇದೀಗ ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ಜೆಪಿ ಅಕಾಡೆಮಿಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಿರುವುದಾಗಿ ಅವರು ವಿವರಿಸಿದರು. ಇನ್ನು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಉಪನ್ಯಾಸಕರಾದ ಪ್ರಶಾಂತ್, ಮಣಿಕಂಠ, రవికుమార్, హర్షిత, తరుణ్, ಹೇಮಂತ್ ಸೇರಿದಂತೆ ಮತ್ತಿತರರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్రయోజకులను చేసినందుకు ఇప్పుడు నా ఎనర్జీ, ఇప్పుడు నేను మాట్లాడే ఏ మాట అయినా, నేను స్పెండ్ చేసే ఏ నిమిషమైనా సరే స్టూడెంట్స్కి ఉపయోగపడితే అది మంచిది, అది అందరికీ మంచిది. అలా కాకుండా ఇది ఏదో ఒక పొలిటికల్ గేమ్ లాగా దీన్ని మనం కన్వర్ట్ చేయటం, అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఉపయోగం లేదు. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏం కావాలో దాని గురించి మనం మాట్లాడుకుంటే సమాజానికి మంచిది తప్పిస్తే ఎవరో మనల్ని ఏదో అన్నారని మళ్ళీ దానికి మనం ప్రూఫ్స్ ఇస్తూ ఉండటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ డిఫరెంట్, పాలిటిక్స్ డిఫరెంట్. ఓకే, సో ఈ రెండు మిక్స్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎవరైనా సరే ఎడ్యుకేషన్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. మనం ఎప్పుడైతే నిజంగా ఒక సర్వీస్ చేస్తున్నామో, మనతో పాటు లేదా ఇంకొకళ్ళు ఎవరైనా సర్వీస్ చేద్దామని ముందుకు వస్తే, మనం నిజంగా సర్వీస్ చేసేవాళ్ళమైతే దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మనం నిజంగా సర్వీస్ చేస్తున్నట్టు లెక్క. మనం తప్ప ఇంకెవరు ఉండకూడదు అని అనుకుంటున్నామంటే, అలా మనం ప్రాపగాండా చేస్తున్నామంటే అసలు మనం చేసేది సర్వీస్ కాదు అని మనం ప్రజల ముందు ఒప్పుకున్నట్టే లెక్క. యాజ్ ఎ టీచర్గా నేను ప్రతి ఇన్స్టిట్యూట్ బాగుండాలని కోరుకుంటాను. ప్రతి ఇన్స్టిట్యూట్లో మంచి మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటాను. ఒక రకమైనటువంటి హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ కాంపిటీషన్తో అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. ఎవరైతే మాకంటే బాగా చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళాలి అనే రకంగానే ముందుకెళ్తాం తప్పిస్తే ఇంకొకళ్ళు బాగుండకూడదు, ఇంకొకళ్ళు అసలు ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు, మనమే పెట్టాలి, అలాంటి బురద జల్లే కార్యక్రమాలు అయితే ఈ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఈ సమాజానికి కరెక్ట్ కాదు, అది మంచిది కాదు అని నా ఉద్దేశం. సో ఇక్కడ నేను వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి కౌంటర్ ఇవ్వాల్సి వస్తే ప్రతి పాయింట్కి నేను కౌంటర్ ఇవ్వగలను. నన్ను వాళ్ళు ఎలివేట్ చేయడం తప్ప, దాంతో నాకు పబ్లిసిటీ వాళ్ళు ఇవ్వడం తప్ప ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా పలానా ప్లేస్లో పెడుతున్నాను, పలానా ప్రోగ్రామ్ అని నేను ఎప్పుడు ఏం చెప్పలేదు. మేము టీచర్స్, ఓకే, మా ఫ్లో సబ్జెక్ట్కి తగ్గట్టుగానే ఉంటుంది తప్పిస్తే మేము వేరే రకంగా ఒకళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి యాజ్ ఎ ప్రొఫెషనల్ వీఆర్ హైలీ క్వాలిఫైడ్, MSc MTech, ఒకళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి మేము ఎప్పుడు ఇష్టపడము. అది మా పద్ధతి కాదు. మేమేం చేస్తాము, మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి మేము ఏ రకంగా న్యాయం చేస్తామో అది చెప్పగలం తప్పిస్తే వేరే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మా పద్ధతి కాదు, మేము చేయము. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చిందో, తర్వాత విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఎట్లయితే సమాజాన్ని ఒక మార్పు చెందించిందో, ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సమాజాన్ని మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది. సో ఇది ప్రతి ఇంట్లోకి చొరబడుతుంది, దీన్ని ఎవరు ఆపలేరు. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు దీన్ని కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. సో దీంతో నౌ parenting of these new generation alpha kids has become a big task.
మనం దేని గురించి మాట్లాడాలి అంటే మనం అందరం 10 మంది ఎడ్యుకేటర్స్ కలిసి కూర్చొని మాట్లాడితే ప్రజెంట్ విద్యార్థులు ఏ సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళు ఎటువైపు దారి పడుతున్నారు, వాళ్ళు దాని నుంచి సరైన మార్గంలో రావాలంటే మనమందరం కలిసికట్టుగా ఏ రకంగా ఒక ప్రోగ్రాం రూపొందించాలా, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుకుంటే అది సమాజానికి ఉపయోగం తప్ప ఒకళ్ళు ఇంకొకరి మీద మాట్లాడటం, వాళ్ళు ఇంకొకరి మీద మాట్లాడటం దీనివల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదని నా ఉద్దేశం. బాగా ఇబ్బంది పడుతున్నది వాళ్ళు ఈ మొబైల్ని ఒక డిజిటల్ డ్రగ్ లాగా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడకుండా దాని మీద కంట్రోల్ కోల్పోయి దానికి ఎడిక్షన్ అయిపోయి మొబైల్ గేమ్స్ ఆడుతూ కంటిన్యూస్గా డిజిటల్ స్క్రీన్స్ యూజ్ చేస్తూ వాళ్ళు చాలా అకాడమిక్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దాని మూలన వచ్చే ఫెయిల్యూర్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అలాగే సోషల్ మీడియాని వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఎంతవరకు వాళ్ళకి పనికొస్తుంది, అట్లాగే ఈ ఊహా ప్రపంచం వర్చువల్ వరల్డ్ దాన్ని వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దాంతో మీరు చూస్తే మీరు 2023 రీసెంట్ అనాలిసిస్లో పర్ ఎవ్రీ డే 30 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ పర్ ఎవ్రీ డే. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే సమాజానికి ఏదైనా పనికొస్తుంది. ఓకే, సో ఇప్పుడు చింతామణిలో జేపీ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసిన ఒక న్యూ అకాడమిక్ ప్రోగ్రామ్ ప్రజెంట్ ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ ఇస్తూ ఇంతకుముందులాగా మనం స్టూడెంట్కి ఫీజు కట్టేసి పంపించేస్తే వాడు దానికి తగ్గట్టు నేర్చుకునే పరిస్థితి లేదు. వాడికి ఎట్లాంటి కేర్ కావాలనే దానికి మేము డిజైన్ చేసిన ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ స్టాంప్ ప్రోగ్రామ్. అంటే ఎస్ అంటే స్టూడెంట్, టీ అంటే టీచర్, ఏ అంటే అకాడమీషియన్. స్టూడెంట్కి ఒక లక్ష్యం ఉంటుంది, పేరెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ ఆ స్టూడెంట్ ఆ లక్ష్యం చేరుకోగలడా లేదా, ఆ సత్తా ఉందా లేదా, దానికి తగ్గట్టు అతనికి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేదే అకాడమీషియన్. అకాడమీషియన్ లేకుండా ఉండే ప్రోగ్రామ్స్ అంత సక్సెస్ అవ్వవు ఈ న్యూ జనరేషన్లో. సో ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. వాళ్ళని కంటిన్యూస్గా మోటివేషన్ చేసుకుంటూ, కౌన్సిలింగ్ చేసుకుంటూ, సైకాలజిస్టుల సమక్షంలో వాళ్ళని నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ ఆ ఫీడ్బ్యాక్ అంతా పేరెంట్కి ఇస్తే ఇది ఒక లూప్ లాగా తయారై ఇది సక్సెస్ అవుతుంది తప్ప ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మనం కంపల్సరీగా ప్రతి ఇన్స్టిట్యూట్లో అకాడమీషియన్ అండ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5టిని కలుపుకొని మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసుకున్నాము. కంటిన్యూస్గా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో భాగమై స్టూడెంట్ సక్సెస్లో ఒక పార్ట్ పోషిస్తారనుకుంటున్నాను. ఇన్స్టిట్యూట్స్ మధ్యలో హెల్దీ కాంపిటీషన్ ఉంటూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళాలి తప్పిస్తే పేరెంట్స్ని పిల్లల్ని భయపెట్టో బెదిరించో మనీ గేమ్తో ఆడో ఇది మనం సొసైటీని ప్రభావితం చేయడం. సో ఫస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు మీరందరూ దానికి నా ఆన్సర్ ఏంటి వెరీ క్లియర్గా ఇచ్చేస్తున్నాను. కాకపోతే దీని వలన స్టూడెంట్కి, టీచర్కి లేదా పేరెంట్కి ఉపయోగం కంటే కూడా నేను దీనికి ముందు చెప్పిన దాని వలన ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. అంటే రైట్. సో ఇప్పుడు హరీష్ సార్ క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ చైర్మన్ ఆఫ్ జేపీ అకాడమీ కైవాడ. సో ఇక్కడ మేము వీపీ ప్యాలెస్లో ప్రోగ్రామ్ చేశాం. ఆ వీపీ ప్యాలెస్లో ప్రోగ్రామ్ ఈ పోస్టర్ డిజైన్ చేసింది హరీష్ సారే. ఈ పోస్టర్ డిజైన్ చేయించింది హరీష్ సారే. సో అందులో ఆయన పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, మీరు చూస్తే ఆ వీడియో అప్పుడు మనం మాట్లాడింది అదంతా కూడా అందులో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా కావాలంటే అటెండెన్స్ రిజిస్టర్, మా అటెండెన్స్ రిజిస్టర్లో టిల్ డిసెంబర్ వరకు నా రోల్ చైర్మన్ ఆఫ్ జేపీ అకాడమీ ఉంటుంది. టీచర్స్ అందరిది అయిపోయిన తర్వాత నాన్ అకాడమిక్ పర్సన్ కింద హరీష్ సార్ డైరెక్టర్ ఉంటుంది. సో ఇప్పుడు నన్ను పంపించేసిన తర్వాత అదే రిజిస్టర్లో నా ప్లేస్లో సార్ పేరు రాసుకొని హరీష్ సార్ చైర్మన్ అని చెప్పి రాసుకున్నారు. అంటే ఇంతకుముందు నేను చైర్మన్, నన్ను బయటకు పంపించేసిన తర్వాత సార్ చైర్మన్గా ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఆ ఇంటెన్షన్ చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అసలు ఫస్ట్ ఏం జరిగింది, 2017లో హరీష్ సారు నేను క్యాంపస్లో పనిచేస్తున్నప్పుడు కొలీగ్స్గా నేను సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా ఉండేవాడిని. సార్ నాన్ అకాడమిక్ థింగ్స్ లైక్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాడు. అక్కడికి సుబ్బారెడ్డి సార్ ఒక పేరెంట్గా వచ్చారు. సో వాళ్ళ పాపను జాయిన్ చేయడానికి వచ్చారు. అలా సుబ్బారెడ్డి సార్, హరీష్ సార్ నాకు 2017లో పరిచయం బెంగళూరులో పియూ కాలేజీలో. సో తర్వాత నేను అలెన్లో ఉన్నప్పుడు హరీష్ సార్ అక్కడికి జాబ్ కోసం వచ్చినప్పుడు
అక్కడ కుదరలేదు. తర్వాత నారాయణలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టులో హరీష్ సార్ నా దగ్గరికి వచ్చి నేను ఇక్కడ మానేస్తున్నాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లాగా మనం స్టార్ట్ చేస్తే మీరు స్టార్ట్ చేస్తే నేను కూడా అందులో అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉంటాను అని అంటే, నేను సరే చుట్టుపక్కల ఏదైనా మంచి స్కూల్స్ ఉంటే వెతకండి, మనకు కాస్త కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటే మనం ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి అన్నాను. అందులో భాగంగా హరీష్ సార్ ఇక్కడ సుబ్బారెడ్డి సార్ నడిపే శ్రీ భైరవేశ్వర విద్యా సంస్థ అనే స్కూల్కి వచ్చి మాట్లాడి నాతో ఫోన్లో మాట్లాడించి, సుబ్బారెడ్డి సార్ కూడా నాతో మాట్లాడి, సార్ మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, మేమందరం కోఆపరేట్ చేస్తామని అంటే, సో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత అక్టోబర్లో నేను అక్కడే అప్పటికి అలెన్లో పనిచేస్తున్నా కాబట్టి అక్టోబర్లో హరీష్ సార్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ జేపీ అకాడమీ, మా జేపీ అకాడమీలో అప్పటికే మేము అనుకున్నాం నేను చైర్మన్, ఆయన డైరెక్టర్, కాకపోతే నేను అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నా కాబట్టి నాకు ప్రతిరోజు రావడం కుదరదు కాబట్టి ఆయన ఇనీషియల్ వర్క్స్ అన్ని చూసుకుంటూ గ్రౌండ్ లెవెల్ వర్క్స్ అంటూ పేరెంట్స్తో కానీ మాట్లాడటం కానీ స్కూల్ ఓనర్స్తో మాట్లాడటం కానీ ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగా అక్టోబర్లో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ జేపీ అకాడమీ హరీష్ సార్ సుబ్బారెడ్డి సార్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చినట్టున్నారు, మీకు కావాలంటే మళ్ళీ సేమ్ కాపీ కూడా నేను ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఏమన్నారు, నన్ను ఎంప్లాయీగా తీసుకున్నాను అని చెప్పన్నారు. నేను స్టార్ట్ చేశాను, గోపి సార్ని ఎంప్లాయీగా తీసుకున్నాను అని చెప్పన్నారు. ఓకే, సో కనీసం అంటే ఇంతకుముందు ఏంటంటే అది కూడా చెప్పలేదు, ఇప్పుడు కనీసం నన్ను అకాడమిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. సో ప్రతి స్టాఫ్ మెంబర్, అక్కడ ఉండే ప్రతి సీనియర్ లెక్చరర్, వాళ్ళందరూ నాకు 20 years నుంచి తెలిసిన ఫ్రెండ్స్ లేదా ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ నేనే రిక్రూట్ చేసుకున్నాను. ఓకే, అన్ని స్కూల్స్ తిరిగి డెమోలు ఇచ్చి అన్ని అడ్మిషన్స్ అందరం కలిసి చేసుకున్నాం. ఈ సక్సెస్లో ప్రతి ఒక్కళ్ళ పార్ట్ ఉంది. సో నేను లీడర్గా అందరం కలిసి సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను. అయితే స్టార్టింగ్ ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్తో చెప్తూ, సార్ ఇనీషియల్గా సడన్గా 4 lakhs డిమాండ్ చేశారని చెప్పి పేరెంట్స్కి అందరికీ చెప్పారు. బట్ నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో వాళ్ళే ఒప్పుకున్నారు, మేము సార్కి అకాడమిక్ డైరెక్టర్గా మొత్తం హ్యాండ్ ఓవర్ చేశాము, 4 lakhs శాలరీ ఇస్తామని చెప్పాము అని చెప్పి వాళ్ళే మండే జరిగిన ప్రెస్ మీట్లో ఒప్పుకున్నారు. సో తర్వాత రెగ్యులర్గా అంటే మాకు ఫస్ట్ మంత్ నుంచి కూడా మేము అనుకున్న శాలరీ రాలేదు, ఇర్రెగ్యులర్గా వస్తూ ఉండేది. బట్ ఓకే, ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లోనే అంత కాకపోవచ్చు. వాళ్ళు ఏమన్నారంటే స్లోగా ఇనిషియేటివ్ రన్ అయ్యే కొద్ది మేము కాంపెన్సేట్ చేస్తాము అని చెప్పన్నారు. అలా పెండింగ్ పడుతూ ఆల్మోస్ట్ సెప్టెంబర్కి వచ్చేసరికి నాకు రావాల్సిన అమౌంట్ 65 lakhs అంటే ఆగస్ట్ అనుకోండి, ఆగస్ట్ శాలరీ సెప్టెంబర్లో వచ్చేదానికి నాకు 65 lakhs పెండింగ్ పడిపోయారు. నేను పెద్దగా ఫోర్స్ చేయట్లేదు, నా రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్పుడప్పుడు అడుగుతున్నాను. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని అక్టోబర్ నవంబర్ శాలరీ ఇనీషియల్గా అనుకున్న మేరకు అనుకున్న 4 lakhs ఇచ్చారు. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు డిమాండ్ చేశాను అని అనేది బేస్లెస్ ఎలిగేషన్. ఓకే, నేనేం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మొక్కలాగా మొదటి నుంచి పెంచుకుంటూ వచ్చాను, నాది అది, నేను అందులోంచి డిమాండ్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు చెక్ పవర్ అథారిటీ ఉంది, ప్రతి ఒక్కరికి శాలరీ ఇచ్చే దాంట్లో నేను సైన్ చేస్తేనే అవుతుంది. ఈవెన్ నా శాలరీకైనా నేను సైన్ చేసుకోవాల్సిందే, అది పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంది. 2025 ఫిబ్రవరి వరకు అకౌంట్స్ అంతా కూడా నేను హరీష్ సార్ చూసేవాళ్ళమి. కానీ ఆ తర్వాత అకౌంట్స్ సంబంధించి కొన్ని మిస్ మ్యాచెస్ వచ్చేసరికి నేను స్కూల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మేము చూస్తాము అని చెప్పి అన్నారు. అప్పటి నుంచి అకౌంట్స్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎంత వస్తుంది ఎంత పోతుంది అంతా కూడా వాళ్ళు చూస్తూ వచ్చారు. ఆ తర్వాత మాత్రమే ఎప్పుడైతే అకౌంట్స్ శ్రీ భైరవేశ్వర వాళ్ళు చూస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు, ఓకేనా, మాకు ఇండైరెక్ట్గా మేము వీళ్ళని పంపించేస్తాము, ఈ ఆంధ్ర వాళ్ళందరినీ పంపించేసేసి మేమే దీన్ని నడుపుకుంటాము అనేది పబ్లిక్లో వాళ్ళు స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారు. నేను ఆ విషయమై అక్టోబర్లో వాళ్ళని క్లియర్గా అడిగాను, ఏమండి మీకు ఇట్లాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు ఏదన్నా అకాడమిక్ ఎండ్ ఇయర్లో ప్లాన్ చేసుకోండి, కానీ మధ్యలో ఏం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అక్టోబర్లో అడిగితే వాళ్ళందరూ దేవుడి పాదాల మీద చేతులు పెట్టి మేము అసలు మాకు అట్లాంటి ఆలోచనే లేదు, ఈ ట్రస్ట్ కూడా మా తర్వాత మీరే నడుపుకోవాలా, మీలాంటి ఎఫిషియన్స్ పీపుల్ మాకు దొరకడం మా అదృష్టం అని చెప్పారు. సో ఇదంతా సక్సెస్ఫుల్గా సాగిపోతూ ఉంది. అకాడమీ అగ్రిమెంట్ అనేది
నేను ఇనీషియల్గా అగ్రిమెంట్ మేము అనుకున్నప్పటికీ దాన్ని మరీసారి డ్రాక్ చేసుకుంటూ ఎందుకంటే 1 year వరకు జనరల్గా జిఎస్టీ అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఇయర్ జిఎస్టీకి అప్లై చేసేదానికి కంపల్సరీగా మనకి ఇవన్నీ కావాల్సి వచ్చి అప్పుడు మనం దీన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, నేను బలవంత పెడితే వాళ్ళు సంతకం చేయడానికి. సో ప్రతి ఒక్కరి సైన్ ఉంటుంది ఇందులో. వాళ్ళే ఒప్పుకున్నారు నాది మేజర్ షేర్ అని 53%, వాళ్ళది 47% అని. సో జేపీ అకాడమీ నేను అక్కడ నడపడానికైనా ఎక్కడ నడపడానికైనా సరే నాకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. ఇంకా మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఇది డీడ్, మీకు కావాలంటే మీకు ప్రింట్అవుట్ ఇస్తాను. కాదు అని చెప్పడం కోసం ఎప్పుడైతే భైరవేశ్వర పియూ కాలేజీలో జేపీ అకాడమీ టైప్ అయి స్టార్ట్ అయిందో ఆ బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ స్టార్టింగ్ ఇనాగరేషన్ పూజలో మా ఫ్యామిలీ, సుబ్బారెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ, మేమిద్దరమే పూజ కూర్చొని చేశాము. మిగతా వాళ్ళందరూ ఈవెన్ హరీష్ సార్ కూడా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అంటే నేను ఎంప్లాయీ కాదు, ఐఎమ్ ఏ పార్ట్నర్. ఓకే, వాళ్ళకి తెలియకుండా కాదు, వాళ్ళకి మొదల నుంచి నేను పార్ట్నర్ అని తెలుసు. ఓకే, దానికి సాక్ష్యమై ఇట్లాంటి 100 నా దగ్గర చూపించగలను. నేను టైం వేస్ట్ అంటే స్టాఫ్ కంటే కూడా ముందు అడిగి డిమాండ్ చేసి ముందు నాకు ఇవ్వండి తర్వాత స్టాఫ్కి ఇవ్వండి అని చెప్పి అడిగానని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ అంతా యాక్సెస్ వాళ్ళ దగ్గరే ఉంది. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే శాలరీ ఎవరికి పడింది తర్వాత ఎవరికి పడిందో క్లియర్గా వచ్చేస్తుంది. ఆ ప్రూఫ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ ప్రూఫ్ మీరు అడిగి తీసుకొని దాని తర్వాత నాతో మాట్లాడితే నేను చెప్పగలను. ఇదైతే కంప్లీట్గా అబద్ధం. ఎప్పుడైనా సరే స్టాఫ్కి అందరికి ఇచ్చిన తర్వాతే మేము తీసుకునేవాళ్ళం. మనం పనిచేసిన తర్వాత రిజల్ట్ సరిగా రాలేదు కాబట్టి మేము పిలిచి వార్నింగ్ చేసామన్నారు. సో రిజల్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఓకే, ఊహించిన దానికంటే కూడా ఇక్కడ పరిస్థితుల ప్రకారం ఊహించిన దానికంటే కూడా మంచి రిజల్టే వచ్చింది. ఓకేనా, అందరూ సంబరాలు చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. ఓకే, దాన్ని బేస్ చేసుకున్న ఇన్స్టిట్యూట్ నేను మొదలుపెట్టినప్పుడు 0 స్ట్రెంత్. పియూ కాలేజ్ ఇంతకుముందు లేదండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పియూ కాలేజ్ స్ట్రెంత్ 0. నన్ను వాళ్ళు బయటకు పంపించేటప్పుడు పియూ కాలేజ్ స్ట్రెంత్ 500. ఓకే, సో రిజల్ట్ మాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మేము పనిచేసిన టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో 99% పైన అయితేనే మేము మాట్లాడతాం తప్పిస్తే అంతకంటే తక్కువ అయితే వాళ్ళకి ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ రాదు అనే ఉద్దేశంతో ఆ రేంజ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇంకా రావాలి స్టూడెంట్స్కి అనేది మా ఉద్దేశం. అంతే తప్పిస్తే ఇక్కడున్న స్టూడెంట్స్ ప్రకారం పిల్లలకి పేరెంట్స్కి అందరూ కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్. దాన్ని బేస్ చేసుకుని స్ట్రెంత్ డబల్ అయిపోయింది. 3వ సంవత్సరంకే స్ట్రెంత్ డబల్ అయిపోయింది. రిజల్ట్ రాకపోతే పార్షియల్గా సక్సెస్ అంటే మేము సాటిస్ఫాక్షన్ అవ్వలేము. మా రేంజ్ ఆల్ ఇండియా లెవెల్ టాప్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడం, అలాంటి ఫ్యాకల్టీని అందరం తెచ్చిపెట్టాము. మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా అందరూ నా ఫ్రెండ్స్, మంచివాళ్ళు. వాళ్ళందరూ అక్కడ ఉండి దాన్ని సక్సెస్ చేయాలనే మేము అనుకుంటున్నాము. అది నష్టపోవాలని మేము అనుకోవట్లేదు. మేము ఏదో కారణాంతరాల వాళ్ళు బయటకు పంపించారు. నా పని నేను చేసుకుంటున్నాను. నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. నన్ను నమ్ముకున్నాడు కొంతమంది వస్తారు. నేను వాళ్ళని ఎవరిని మీరు రండి అని చెప్పలేదు. వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి. ఒక హెల్తీ కాంపిటీషన్లో అందరం పనిచేసుకొని స్టూడెంట్స్ కోసం పనిచేయాలి తప్పిస్తే వేరే రకంగా మనం పేరెంట్స్ మైండ్లోకి స్టూడెంట్స్ మైండ్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించి బెదిరించి టీసీలు ఇవ్వమని చెప్పేసి లేదంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదు. దానివలన సక్సెస్ అవ్వడం అనేది జరగదు. స్టాఫ్ ప్రెషర్ ఇచ్చామని ఉంటుంది ఆబ్వియస్గా. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్. పేరెంట్ మన దగ్గర ఫీజు కట్టి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ రిజల్ట్ రావాలన్నా ఆ వర్క్ జరగాలన్నా కంటిన్యూస్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఓకే ఎస్ఎల్స్ మీద జేఎల్స్ మీద మేము పెట్టాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒకసారి కంటిన్యూస్గా అలా ఫోన్ చూసుకుంటూ ఫోన్లో చెప్తూ ఉన్నారనుకోండి. ఓకేనా, చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటూ అందులో వచ్చే చదువుకుంటూ పోతుంటే మేము యాక్సెప్ట్ చేయము. మేము గట్టిగా చెప్తాము, ఇది కరెక్ట్ కాదని చెప్తాము. దానివల్ల వాళ్ళు హర్ట్ అయ్యి ఓకేనా వాళ్ళు అయింటే వాళ్ళు దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది తప్పిస్తే స్టూడెంట్స్ ఫీజు కట్టేది మనకి, మనం వాళ్ళని పట్టించుకొని వాళ్ళ లెసన్ చెప్పాలి తప్పిస్తే మనం చాట్ జీపీటీ యూజ్ చేసుకుని అది చదువుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఈ యాంగిల్లో ఎవరైతే సరిగా లేరో వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. కానీ ఒక డ్రైవింగ్ ఫోర్స్ లేనప్పుడు వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా పుష్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే మనం వాళ్ళకి కొంచెం గట్టిగా చేయాల్సిందే. చేయకపోతే మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్ కుదరదని చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్టే పార్షియల్గా. నెక్స్ట్, సో ఎప్పుడైతే December 9th నన్ను ఇమ్మీడియట్గా ఓకే సడన్గా క్లాస్ చెప్పేవాడిని పిలిచి మీరు వెళ్ళిపోండి,
అని ఒక బేస్లెస్ కారణాలతోటి మీరు క్లాసులు తీసుకోవట్లేదు అన్నారు. ప్రతిదీ సీసీ కెమెరాలు రికార్డెడ్ చూసుకోవచ్చు. మీరు చెప్పేది అర్థం కావట్లేదు అన్నారు. ఏ స్టూడెంట్ అయినా అడగవచ్చు. మిమ్మల్ని పేరెంట్స్ అందరూ తీసేయమంటున్నారు అని చెప్పారు. ఏ పేరెంట్ అయినా అడగవచ్చు మీరు. ఓకే, సో ఇట్లా బేస్లెస్ అలిగేషన్స్ ఫైనల్గా ఇవన్నీ ప్రూఫ్ చూపించలేక ఇవన్నీ కాదండి, మేమే నడుపుకుంటాము, మీకంటే బెటర్గా నడుపుకుంటాము, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదండి. ఓకేనా, మీకు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే దాని గురించి మీరు వరీ అవ్వద్దండి. మే 3 వరకు మీరు ఆగండి, తర్వాత కావాలంటే మీరే నడుపుకోండి, వెళ్ళిపోతాను, ఇబ్బంది లేదు. ఎకడమిక్ ఇయర్ మధ్యలో మాత్రం మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి, ఇది కరెక్ట్ కాదు. కావాలంటే నిజంగా చేతులెత్తి మరీ చెప్పాను. అట్లీస్ట్ December 9th జరిగింది, January 21st నుంచి పిల్లలకి JEE ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు కనీసం ఈ 1 month అన్నా సరే కొంచెం ఓపిక పట్టండి. ఇది కరెక్ట్ కాదు, సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే, లేదండి మేము మీకంటే బెటర్గా చూసుకోగలము అని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చాలా పరుషంగా మాట్లాడి నన్ను బయటికి వెళ్ళగొట్టమే కాకుండా నా క్యాబిన్కి వాళ్ళు లాక్ వేసేసారు. లాక్ వేసేసి ఆ వీడియోలన్నీ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సో అయితే నన్ను బయటికి పంపించడం మూలాన నిజంగా తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటే నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఏం ఇబ్బంది ఏమీ లేదు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట చేసుకుంటాము. కానీ తర్వాత 2 నెలలు ఎలా ఉంది అనేది ప్రతి స్టూడెంట్కి తెలుసు, ప్రతి పేరెంట్కి తెలుసు, అక్కడ ఉన్న ప్రతి టీచర్కి తెలుసు, అందరికీ తెలుసు. డిస్టర్బ్ అయిపోయింది, ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఓకే, అక్కడ ఉన్న టీ షాప్ ఓనర్స్ ఎవరిని అడిగినా సరే పిల్లలు గోడలు దూకి టీ షాపుల దగ్గరికి వెళ్ళి నానా బ్యాడ్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. నేను లైవ్లో 3 సార్లు చూశాను. పేరెంట్స్ కూడా ఏంటి సార్ ఇదని చెప్పి అడిగారు. రీసెంట్గా జస్ట్ 10 days బ్యాక్ కూడా ఒక 2 అబ్బాయిలు ఒక 3 అమ్మాయిలు కలిసి పొద్దున వచ్చారు కాలేజీకి, అక్కడ లేరు, ఎవరికి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ సాయంత్రం వచ్చారు. ఈ రకంగా పేరెంట్స్కి ఇప్పటికి కూడా తెలియదండి ఎవరు ఏంటి అనేది. చివరిగా ఫాదర్ నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసినా ఎవరు రెస్పాన్స్ లేదు. సో ఇట్లాంటి ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఒక పద్ధతిగా నడుస్తున్నప్పుడు దాని మూల స్తంభాన్ని డిస్టర్బ్ చేస్తామో సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది. దానికి కారణమే అకాడమిక్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఎగ్జామ్ సరిగా పెట్టలేదు, పెట్టిన స్టూడెంట్స్కి కీ ఇవ్వలేదు, కీ ఇచ్చిన రిజల్ట్ లేదు. ఏ పేరెంట్కి వాళ్ళ స్టూడెంట్ మెసేజ్ పంపించలేకపోయారు. వాళ్ళు ఎవరి రిజల్ట్ వాళ్ళకి కాకుండా ఒకళ్ళ రిజల్ట్ వాళ్ళకి పంపించారు. కొన్ని రోజుల తర్వాత ఆ రిజల్ట్ కూడా లేదు. ఓకేనా, కంప్లీట్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఓకేనా, ఇంకా అసలు దారుణం ఏంటంటే యాక్చువల్గా 2 కోట్లు నేను డిమాండ్ చేయడం కాదు, వాళ్ళు పేరెంట్స్ కాళ్ళు కొట్టుకొని కట్టిన ఫీజు మొత్తం వెనక్కి ఇవ్వాలి. వాళ్ళు చేసిన రప్చర్కి, వాళ్ళు చేసిన దానికి. ఎందుకు అని అంటే వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నాకు హెల్త్ వాళ్ళకి వెళ్ళిపోయాను, నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండి వెళ్ళిపోయానని చెప్పి నానా రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేశారు. అది వీడియో ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఇప్పుడు మళ్ళీ నిన్న వీడియోలో ఏం చెప్తున్నారు, మేము టర్మినేట్ చేసామని చెప్తున్నారు. సో మనం విద్యాబుద్ధులు నేర్పేటప్పుడు మనమే వాళ్ళ ముందు అబద్ధాలు అడిగితే వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? సో నాకున్న గొప్పతనం స్టూడెంట్స్, నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ కూడా కనీసం అబద్ధం చెప్పరు. ఇన్ని అబద్ధాలు పిల్లలతో చెప్తూ ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఎలా భారత పౌరులు అవుతారు అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్, సో ఇందులో భాగంగానే వాళ్ళు నెగ్లిజెన్స్, ప్యూర్ నెగ్లిజెన్స్. 23 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని గవర్నమెంట్ కాలేజీలో కూర్చోబెట్టారు. 13 స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని గవర్నమెంట్ కాలేజీలో కూర్చోబెట్టారు. కనీసం పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఓకే, సో దీనివల్ల పేరెంట్స్ స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీజు కట్టింది ఎవరికి, వాళ్ళు ఎక్కడి నుంచి సర్టిఫికేట్ వస్తుంది, ఇవన్నీ క్లారిటీ లేకుండా ఇంత ప్రాబ్లం చేసిన దానికి వాళ్ళు దానికి బాధ్యత వహించాలి. కానీ ఇవేవి కాకుండా వాళ్ళ దృష్టి అంతా సార్ ఇక్కడ ఉంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సారం తోసేస్తే ఆ డబ్బులన్నీ మనకు మిగులుతాయి. అది తప్ప వేరే ఏ మాత్రం పిల్లల మీద కానీ పేరెంట్స్ మీద కానీ గౌరవం ఉంటే వాళ్ళు ఇలాంటి పని చేయాలి. నెక్స్ట్ నేను వెళ్ళే నాటికి యావరేజ్ స్టూడెంట్స్ నేమ్స్ అక్కడ డిస్ప్లే చేయట్లేదు. JEE మెయిన్స్ 11 JEE మెయిన్స్లో యావరేజ్ 246 అవుట్ ఆఫ్ 300 అండి యావరేజ్. నేను కనుక కంటిన్యూ అయినట్టయితే ఈ 246 260 అయి ఉండేది. ఫైనల్ పర్సంటైల్ 99.995 వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ పాపకు వచ్చిన పర్సంటైల్ 98.4. దాంతో NITలో సీట్ రాదు తనకి. తను ఒరిజినల్ JEE ఆస్పిరెంట్, తనకి సీట్ రాదు. ఓకే, ఈ స్టూడెంట్కి ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళే కాదు, నెక్స్ట్ స్టూడెంట్స్ 185 యావరేజ్ మార్క్, 162 యావరేజ్ మార్క్. మీరు చూడండి ఇక్కడే 16 టెస్ట్ యావరేజ్ 100 పైన, 11 టెస్ట్ యావరేజ్ 100 పైన 16 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ
96% పైన రావాలి. కానీ ఈరోజు 90% పైన వచ్చిందే 9 మెంబర్స్. అందులో లాంగ్ టర్మ్ వాళ్ళని తీసేస్తే కరెక్ట్గా యూజ్ అయ్యే రిజల్ట్ అక్కడ ఒక్కటి రాలేదు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఈ పిల్లలకి 1 మంత్ మీరు సిస్టమ్ నడిపితేనే ఇంత కొలాప్స్ అయిపోయింది రిజల్ట్. ఇప్పుడు వాళ్ళు చూపించిన ఫైనల్ రిజల్ట్ ఇది. ఇక్కడ చూపించే పిల్లలు వాళ్ళకి వచ్చింది, యాక్చువల్ వాళ్ళు అసలు పిక్చర్లో లేరు, వాళ్ళకి అది ఎలా వచ్చింది అనేది తెలియదు. చూద్దాం, దాని సంగతి తర్వాత చూద్దాం, వచ్చితే మంచిదే. సో ఇక్కడ టాపర్ స్టూడెంట్ 98.4లో ఆగిపోయారు. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్నాడు అంతే 90. ఇది దేనికి పనికిరాదు. అంటే ఎవరైతే ఒరిజినల్ ట్రాక్లో ఉండి రిజల్ట్ వచ్చే టెంపోలో ఉన్నారో నన్ను టర్మినేట్ చేయటం వలన సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు ఎంత డిపెండ్ చేసుకున్నా సరే ఈ మార్కులు మాట్లాడతాయి. నన్ను పంపించక ముందు యావరేజ్ రిజల్ట్ ఎంత ఉంది, నన్ను పంపించిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ ఎంత ఉంది, ఈ రెండు కంపేర్ చేసుకొని దానికంటే ఇది బాగుందని చెప్తే బాగుంటుంది. ఇది కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయిపోయారు. దీనివల్ల జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? నేను చాలా బాధపడుతున్నాను నిజంగా. వాళ్ళకి నాకంటే నేను ఉన్నప్పుడు కంటే బెటర్ రిజల్ట్ వచ్చుంటే నిజంగా చాలా హ్యాపీ అండి. నాకు స్టూడెంట్ రిజల్టే కావాలి, మిగతా ఏం అవసరం లేదు. మనవి ఉన్నాయి పోతే గొడవలు ఎన్ని తర్వాత చూసుకోవచ్చు. స్టూడెంట్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఏ స్టూడెంట్కి అయినా సరే 12th క్లాస్ రిజల్టే చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎఫెక్ట్ చేసిన పాపం ఎవరికి వస్తుంది చూసుకోవాలి మీరు. నెక్స్ట్, మంది స్టూడెంట్స్ పేరెంట్స్ చేత ఇంత గౌరవం పొందుతున్న నాకు అసలు ఒక టీచర్కి జరిగిన అవమానం ఇది. ఇదేదో ఒక వ్యక్తికో, అంటే నేను ఏదైనా నిజంగా తప్పు చేస్తుంటే అది వ్యక్తికి జరిగిన అనుమానం. ఏ తప్పు చేయకుండా మీ దురహంకారంతో, దురాశతోటి ఒక టీచర్ని క్యాబిన్ లాక్ చేసింది. వీడియో ప్లేస్ 12:52 నేను పైన కూర్చుంటే మాట్లాడాలని కిందకి పిలిచారు. పిలిచి ఇది నా క్యాబిన్ లాక్ చేశారు. దీని ముందు వీడియో కాలేజ్ ఎలక్ట్రీషియన్ సుత్తి పట్టుకొని వచ్చేసేసి ఇది నా క్యాబిన్, నా లాక్ ఉంటుంది, నా లాక్ కట్ చేసి ఓకేనా వేరే లాక్ వేసి వెళ్ళారు. నెక్స్ట్ వీడియో ఇది 2 minutes ఉంటుంది, మీకు కావాలంటే షేర్ చేయాలి. నేను ఫోన్ చేసిన అక్కడున్న మేనేజ్మెంట్ లేదు. క్యాబిన్లో నేను తీసుకెళ్ళి తినడానికి ఉన్న లంచ్ బాక్స్ దగ్గర నుంచి ఎన్నో ఇంపార్టెంట్ మెటీరియల్స్, నా వాల్యుబుల్ థింగ్స్, నన్ను ముందు రోజు తెచ్చుకున్నటువంటి కొంత క్యాష్, కొంత గోల్డ్, చింతామణిలో ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నది, నా బుక్స్, దేవుడి పటాలు, వాల్యుబుల్ సెన్సిటివ్ డేటా సిస్టంలో నా బుక్స్, ఎక్స్పెరిమెంటల్ కిట్స్, ఎన్నో వాల్యుబుల్ థింగ్స్ లోపల ఉన్నాయి. వాళ్ళు మొత్తం లాక్ చేశారు. ఇప్పటికీ అవి లోపల ఉన్నాయి. నేను అప్పటి నుంచి లోపలికి వెళ్ళలేదు, వాళ్ళని అలౌ చేయలేదు, పిలవలేదు. నెక్స్ట్, స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్పారు ఓకేనా, ఆడియో కూడా ఉంది, కావాలంటే మీకు తర్వాత షేర్ చేస్తాను. సార్కి హెల్త్ బాగాలేదు, సార్ ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది, 2 నెలల ముందే వెళ్ళిపోతానన్నారు. మేము 2 నెలలు ఉండి వెళ్ళిపోండి అని చెప్పాము. సో కాబట్టి సార్ వెళ్ళిపోయారు. ఇక నుంచి అకాడమిక్స్ అంతా మేమే చూసుకుంటామని చెప్పన్నారు. అంటే ఏ వ్యక్తినా చూసుకోవచ్చు, తప్పులేదు. కానీ పీజీ హోల్డర్స్ని ఇంతమందిని నడిపిస్తూ ఒక సిస్టమ్ నడిపించాలంటే ఒక టీచర్ టీచింగ్ మీద అనుభవం ఉండి ఈ ప్రోగ్రామ్ రన్ చేసేవాళ్ళు ఉంటే నడుస్తుంది. తప్పిస్తే కనీసం ఒక పారాగ్రాఫ్ సొంతంగా రాసి దాన్ని మళ్ళీ చదువుకునే శక్తి లేని వాళ్ళు ఈ సిస్టమ్ నడిపించాలి అని అంటే దానివల్ల జరిగే డిస్టర్బెన్స్ ఇదంతా కూడా. నేను ఒక వ్యక్తిని ఎప్పుడు తప్పు పట్టను, కావాలంటే 1 to 1 విమర్శించడానికి నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు దానికి కనుక రెడీ అయితే మాత్రం నేను ఇంకెంత దూరమైన ముందుకు వెళ్ళడానికి రెడీగానే ఉన్నాను అనేది క్లియర్గా మీరు కావాలంటే ప్రార్థిస్తాను. నేను చింతామణిలో ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు ఇదేంటి, దీనికి ఉన్న వ్యాలిడిటీ ఏంటి, నాకున్న అర్హత ఏంటి, అసలు ఎందుకు ఆ పేరుతోటే స్టార్ట్ చేయాలి, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ అందరికీ. దానికి చాలా క్లియర్గా మీకు విత్ ప్రూఫ్స్ ఆన్సర్ ఇస్తాను. December 8th, 9th సాయంత్రం ఒకసారి చెప్పారు, నేను ఎమోషనల్గా చెప్పాను అనుకున్నాను. 9th అయితే నన్ను కిందకి లాగేసి క్యాబిన్ లాక్ చేసుకున్నారు. దానికి ముందు ఎవ్రీ సండే ఎగ్జామ్ జరుగుతుంది. December 7th వరకు జరిగిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి జేపీ అకాడమీ అని వస్తుంది. అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మేము జేపీ అకాడమీ మా లోగో మా దాంతో క్వశ్చన్ పేపర్ ఇస్తాం. సో ఎప్పుడైతే నన్ను December 9th పంపించారో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పైకి వచ్చేసి ఇక నుంచి క్యాంపస్లో జేపీ అకాడమీ పేరు వినపడకూడదు, ఇది ఓన్లీ శ్రీ భైరవేశ్వర విద్యా సంస్థే, శ్రీ భైరవేశ్వర పియూ కాలేజ్ పేరు మీద నడవాలి తప్పిస్తే జేపీ అకాడమీ వినపడకూడదు. దానికి ప్రూఫ్ నెక్స్ట్ 14th December 9th నన్ను పంపించిన తర్వాత వచ్చిన నెక్స్ట్ సండే జరిగిన ఎగ్జామ్ పేపర్లో
జేపీ అకాడమీ అనే పేరు మొత్తం తీసేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో శ్రీ భైరవేశ్వర పియు కాలేజ్ లోగో కూడా అదే పెట్టి ఎగ్జామ్ పెట్టారు. అంటే వాళ్ళ దృష్టిలో కూడా నేనే జేపీ అకాడమీ నేను నన్ను బయటికి పంపించేస్తే వాళ్ళే అనుకొని ప్రూవ్ చేసినదే జేపీ అకాడమీని బయటికి పంపించేశాము, ఇది ఇక భైరవేశ్వర విద్యా సంస్థే అని పెట్టుకున్నారు. కానీ నాతో పాటు ఉన్న పార్ట్నర్ హరీష్కి మేము దీనికి ఇది ఒక్కళ్ళ కష్టం కాదండి, అందరి కష్టం. ప్రతి ఎంప్లాయ్ ఓకే నా దగ్గర నుంచి ఆఫీస్ పోయేదాకా అందరి కష్టంతో ఇది నిలబడిన తప్పిస్తే ఏ ఒక్కడితో కాదు. మేము ప్రతి ఒక్కడిని గౌరవిస్తాము. ఈవెన్ జూనియర్ లెక్చరర్స్ను కూడా చాలా గౌరవంగా సంబోధిస్తాము. వాళ్ళు ఎంత తొందరగా డెవలప్ అయ్యి ఎస్ఎల్స్ అవుతారనే దాని మీదే మా ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ అయితే కూడా అదేదో బై మిస్టేక్ అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ వీక్ December 21 శ్రీ భైరవేశ్వర పియు కాలేజ్ నో జేపీ అకాడమీ. అంటే జేపీ అకాడమీని అక్కడి నుంచి తీసింది నేను కాదండి, వాళ్ళే నన్ను బయటికి పంపించడంతో జేపీ అకాడమీని తీసేశాం అని చెప్పారు. అది మాకు చాలా బాధగా అవమానంగా అనిపించింది. ఎందుకంటే 3 సంవత్సరాలు కష్టపడి ఇంత బ్రాండింగ్ చేసుకొని ఓకే ఇప్పుడు మమ్మల్ని చూసి రాయచూరు, సింధనూరు, సిరుగుప్ప, మాన్వి, బళ్ళారి నుంచి బస్సులు స్టూడెంట్స్ జాయిన్ అవుతుంటే మేము ఇంత డెవలప్ చేసిన తర్వాత నన్ను బయటికి పంపించేసి హరీష్ సార్ అక్కడే ఉన్నారు. హరీష్ సార్ బయటకు రాలేదు, అందరూ కలిసే చేశారు ఈ పనంతా. ఎందుకంటే అక్కడ లాక్ ఓపెన్ చేయి, నా లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసింది హరీష్ సార్, సుబ్బారెడ్డి సార్, వీళ్ళిద్దరూ వచ్చే లాక్ ఓపెన్ చేశారు. ఆ వీడియో కూడా ఉంది. ఓకే అంటే నేను బయటికి వెళ్ళిపోతే జేపీ అకాడమీ వెళ్ళిపోయినట్టే, వాళ్ళు చెప్పింది అది విత్ ప్రూఫ్. సో ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక మామిడి చెట్టు ఎవరైతే పెంచారో ల్యాండ్ మీద అయి ఉండొచ్చు, విత్తనాలు వేసి నీళ్లు పోసి దాన్ని పెంచి మీరు ఆ మామిడికాయ తింటూ ఆ చెట్టు మంచిది కాదంటాం అనేది ద్రోహం, ఆ చెట్టు కరెక్ట్ కాదు అనేది ద్రోహం. అది ఇది నాకు నచ్చలేదు. సో మేమేసిన చెట్టు గొప్పదే అని వాళ్ళకి తెలియజేయడం కోసమే జేపీ అకాడమీ చింతామణి స్టార్ట్ చేసిన తర్వాతే మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ మీద జేపీ అకాడమీని పెట్టుకోవడం జరిగింది. జేపీ అకాడమీ మాది అని చెప్పి మాది జే మాది పి అని చెప్పేసి వాళ్ళు దీని చుట్టూ పట్టుకొని ఊగులాడటం జరుగుతుంది. అంతకుముందు జేపీ అకాడమీ పేరే లేదు. వాళ్ళ పేరు మీద ఎప్పుడైతే అడ్మిషన్స్ అవ్వట్లేదో మళ్ళీ జేపీ అకాడమీ పేరు పెట్టుకొని నేను ఎప్పుడైతే చింతామణిలో కాలేజ్ స్టార్ట్ చేస్తున్నానని తెలిసిందో అప్పుడు వాళ్ళు జేపీ అకాడమీ కైవారంలో ఉంది, ఇది మాదే అని చెప్తున్నారు. తప్పిస్తే జేపీ అకాడమీ నేను ఇక్కడ పెట్టుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళు మా వర్క్ని, టీచర్స్ వర్క్ని అవమానించడమే. దానికి సందర్భంగానే పెట్టాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ జేపీ అకాడమీ గురించి రెస్పెక్ట్ ఇస్తున్నారు, మంచిది, సంతోషం ఉంది. జేపీ అకాడమీ కైవారాలో ఉంటుంది, జేపీ అకాడమీ చింతామణిలో ఉంటుంది. నేను రేపొద్దున జేపీ అకాడమీ బెంగళూరులో పెట్టుకుంటాను, నా ఇష్టం. నేను మెజారిటీ షేర్ హోల్డర్. నెక్స్ట్ జేపీ అకాడమీ అఫీషియల్ మొబైల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్. మీరు ఇప్పుడు కూడా భైరవేశ్వర పియు కాలేజ్ లెటర్ హెడ్ తీసుకుంటే అందులో ఉన్న నెంబర్ ఇప్పటికి ఈ రోజు మీకు వెళ్ళి తీసుకున్నా అది నా నెంబరే. జేపీ అకాడమీ మొబైల్ నెంబర్ ఇదే 8296167896 అనే నెంబర్ నా నెంబర్, నా పర్సనల్ నెంబర్. దాని బిల్లు నేను కడుతూ ఉన్నాను, వాళ్ళు కాదు కట్టేది, జేపీ అకాడమీ కాదు కట్టేది. ఎస్ ఇది నంబర్. జేపీ అకాడమీ భైరవేశ్వర పియు కాలేజ్ శాలరీకి సంబంధించి పైకి వచ్చేది నేనే సైనింగ్ అథారిటీ. శ్రీ భైరవేశ్వర పియు కాలేజ్ ఇది నా సైన్. శాలరీ ఇవ్వాలన్నా నేనే సైన్ చేయాలి, నేను కూడా సైన్ చేయాలి. ఇంకొక ఇద్దరు ఉంటారు, ట్రస్ట్ తరఫున సెక్రటరీ ఉంటారు, హరీష్ సార్ ఉంటారు. సో అఫీషియల్ మెయిల్ ఐడి మీకు కనిపించే ప్రతి బ్రోచర్ మీద కనిపించే మెయిల్ ఐడి జేపీ అకాడమీ edu@gmail.com నాది, నా యాక్సెస్ ఉంది, నాకు తప్ప ఎవరికి లేదు. నెక్స్ట్ వెబ్సైట్ jpacademyedu.com వెబ్సైట్ నేను చేయించింది, నా కంట్రోల్లో ఉంటుంది, నాకు తప్ప ఎవరి కంట్రోల్లో ఉండదు. కావాలంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, అడ్రస్ చింతామణి అడ్రస్ ఉంటుంది, కైవార అడ్రస్ ఉండదు, అదే మీకు. నెక్స్ట్ ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ జేపీ అకాడమీ. ఐ హ్యావ్ ద ఫుల్ యాక్సెస్ అండ్ ఎస్. సో యాజ్ ఎ టీమ్ వీ బిల్డ్ దిస్ జేపీ అకాడమీ అండ్ ఐ డోంట్ వాంట్ లెట్ ఇట్ గో డౌన్ బై శ్రీ భైరవేశ్వర విద్యా సంస్థ. వాడు జేపీ అకాడమీని చంపేస్తాం అనుకుంటే నేను ఒప్పుకోను. దాన్ని బతికించడం కోసం నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకొని ఊగుతున్నారు, మంచిదే, సంతోషం. నెక్స్ట్ ఇచ్చారు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటి మీద ఎలిగేషన్స్, కొన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ 2 కోట్లు అడిగారని, నా మీద ఏవేవో కంప్లైంట్లు అని చెప్పారు. నేను వాళ్ళ వ్యక్తిగత
గెస్ట్ హౌస్ల వ్యవహారాలు వాటన్ని నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది సమయం కాదు. అవసరం వస్తే నేనేం చెప్పాలో చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఓకే, వాళ్ళు ఏదైతే ఎలిగేషన్స్ చేశారో జేపీ అకాడమీకి సంబంధించి అన్నీ కూడా అబద్ధం, కావాలంటే ప్రూవ్ చేయమనండి, నేను దేనికైనా రెడీ. నెక్స్ట్ అకాడమీ లేదా వేరే అకాడమీ ఏదైనా కానివ్వండి, ఓకే, మీకు తొందరలో తెలుస్తుంది అన్నీ, రైట్. సో ఇది ఇక్కడ నడపడానికి నాకు ఉన్నటువంటి రైట్ ఏంటి? సో కర్ణాటక షాప్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ దాని నుంచి మాకు పర్మిషన్ చింతామణిలో ఉంది, పర్మిషన్ తీసుకున్నాము, బిల్డింగ్ తీసుకున్నాము, ఆ పేరు మీద నడుస్తుంది. అట్లాగే మా అకాడమీ ఇక్కడ పియూ కాలేజెస్, సార్ చిక్కబళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద 84 పియూ కాలేజెస్ ఉన్నాయి, చింతామణి టౌన్లో 21 పియూ కాలేజెస్ ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మెంబర్స్ అందరూ మమ్మల్ని వెల్కమ్ చేశారు, సార్ రండి బాగా చేయండి అని. పియూ కాలేజ్ వాళ్ళు కూడా వెల్కమ్ చేసి సపోర్ట్ చేశారు. మా స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ ఎట్లయితే బిల్డింగ్లు చూసి పర్మిషన్లు అన్నీ చూసి మమ్మల్ని ఇట్లా నుంచోబెట్టారో, కాంపిటేటర్స్ కూడా చాలా హెల్తీగా రియాక్ట్ అయ్యి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, చేయండి సార్ బాగా చేయండి అని చెప్పేసి. అది విద్యా వ్యవస్థకు ఉండాల్సినటువంటి లక్షణం. అంతే తప్పిస్తే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలా, వాళ్ళని జైల్లో పెట్టేస్తాం, వాళ్ళు అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, దీనివల్ల స్టూడెంట్కి ఉపయోగం లేదు. మనం అవసరంగా స్టూడెంట్ని పేరెంట్ని భయపడటం తప్ప ఏమీ లేదు. ఇక్కడ అకాడమీ నడుస్తుంది, అకాడమీకి సంబంధించి స్టూడెంట్స్ అందరూ మాకు 4 పియూ కాలేజెస్తో టైప్ ఉంది, వాళ్ళు అక్కడ ఎన్రోల్ అవుతారు. అక్కడికి మేము వెళ్ళి ఆ పియూ కాలేజెస్కి వెళ్ళి ఓకేనా, మేము అక్కడ టీచ్ చేస్తాము. సో ఇటువంటి స్టూడెంట్ అడ్మిషన్కి సంబంధించి 11th క్లాస్కి సంబంధించి కానీ 12th క్లాస్ ఇన్కమింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మా దగ్గర 1కి 4 పర్మిషన్లు ఉన్నాయి. మీకు అందరికీ కూడా స్లోగా అవేంటి అనేది నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. సో అట్లాగే మేము 11th to 12th ఎక్కువ మంది తీసుకోదలుచుకోవట్లేదు. ఇక్కడ లోకల్లో మాకు వీళ్ళందరూ చేసిన కోఆపరేషన్ బట్టి వేరే కాలేజ్ నుంచి వచ్చినా సరే మేము అవి తీసుకోవట్లేదు. ఓన్లీ మా స్టూడెంట్స్, అలాగే ఎవరన్నా బెంగళూరు, బళ్ళారి, రాయచూరు నుంచి వస్తే అవి తీసుకున్నాం తప్పిస్తే మేము చాలా ఎథికల్గా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటూ ముందుకెళ్తున్నాం. లాంగ్ టర్మ్ మా అకాడమీలో క్రాష్ కోర్స్ ఉంటుంది, అది 16th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ స్కూల్స్ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు జేఈ నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఈవినింగ్ క్లాసెస్, వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. మా దగ్గర ప్రీమియం ఫ్యాకల్టీ, మెయిన్లీ ఎవరైతే డెడికేషన్ ప్యాషన్తో ఉండి స్టూడెంట్ అట్రాక్ట్ చేస్తూ ఈ న్యూ జనరేషన్ స్టూడెంట్స్ లైక్ చేసేటివి ఎవరైతే లెసన్స్ చేస్తారో, ఎస్పెషల్లీ ఐఐటిఎస్, ఎన్ఐటీస్ నుంచి ట్రైనప్ అయ్యి వచ్చిన ప్రీమియం ఫ్యాకల్టీ ఉంటారు. అట్లాగే స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ ఉండడం కోసం అన్ని ఏసీ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం, స్మార్ట్ బోర్డ్స్, ప్రొజెక్టర్స్, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రాక్టికల్ ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ. సో మా అడ్రస్ బాయ్స్ క్యాంపస్, 2 సెపరేట్ క్యాంపసెస్ ఉంటాయి. బాయ్స్ క్యాంపస్ అబోవ్ రిలయన్స్ డిజిటల్ అండ్ గర్ల్స్ క్యాంపస్ ఈ బిల్డింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్, ఈ ప్రోగ్రామ్స్ మీకు ప్రపంచంలో ఎక్కడా కనబడవు. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని ఓకే మేధో మదనంతో కూర్చొని డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ ఇవి. ఇప్పటికీ అక్కడ కూడా ఇవే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మంచిది, తప్పు లేదు, ఉండనివ్వండి. ఓకే, దానివల్ల స్టూడెంట్స్, పేరెంట్స్ దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇంప్లిమెంట్ చేయలేకపోతే దానివల్ల ఇబ్బంది పడతారు. సో ఎడ్యూ డైరీ, ఎడ్యూ స్కాన్, ఎడ్యూ ట్రాక్, ఇదిగోండి ఒక నోట్స్ని కంప్లీట్గా ఒక డిజైన్ చేసి ఒక స్టూడెంట్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా రన్ అయితే వాళ్ళని ఎవ్రీడే మనం ట్రాక్ చేయొచ్చు అనేది ఒక స్పెషల్గా ఒక నోట్సే డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా నోట్స్ అంటే ఓన్లీ పైన ఒకటే పేరు కాదు, లోపల మా ప్రోగ్రామ్స్ మొత్తం ఇందులో ఉంటాయి. ఒక స్టూడెంట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎడ్యూ స్మాష్ అంటే ఏంటి, ఎడ్యూ డయాగ్నోసిస్ అంటే ఏంటి, ఐఫాక్ట్స్ అంటే ఏంటి, అలాగే ప్రతి స్టూడెంట్కి వాళ్ళ ఎడ్యుకేషన్ ట్రాక్ చేసేదానికి ఒక సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేసుకుని ఉన్నాము. ఓకేనా, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిషన్, ఎందుకంటే ఇది ఏదో ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్తో ఆగేది కాదు. ఇవన్నీ అక్కడ ఉండగా చేసినవి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటితో పాటు మీకు ఫస్ట్లో చూపించినట్టు స్టాంప్, స్టూడెంట్, టీచర్, అకాడమిషియన్, మోటివేటర్, పేరెంట్, ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కల్పించి చేయడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్ ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇది కంటిన్యూస్ హియర్ అట్ చింతామణి. ఓకే, మా ఊర్లో ఓకే పుట్ట, పోనాటి, ఈ జేపీ అనే పేరుతో 100 మంది ఉంటాం.
సో పేరు ఇంపార్టెంట్ కాదు, ప్రోగ్రామ్ అది వాళ్ళు డాక్యుమెంట్ చూపిస్తాడు. డాక్యుమెంట్లో చూపించండి, మాది ట్రేడ్ మార్క్ కూడా ఉందని చూపిస్తున్నారు. చూపించండి. జేపీ అకాడమీ రిజిస్టర్ అయింది సార్ జేపీ అకాడమీ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది, నంబర్? నా పేరు మీదే ఉంది. ఓకే, జిఎస్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. మీ పేర్లో కాదా, రిజిస్టర్ నెంబర్? మీ పేర్లో డాక్యుమెంట్స్ సార్ జేపీ అకాడమీ ఆ డాక్యుమెంట్ పార్ట్నర్షిప్ డీడ్ ఉంది కదా, అదే డాక్యుమెంట్. కాదు మీ పేర్లో ఉండేది గోపి అనే వాళ్ళ పేరు. అదే సార్ పార్ట్నర్షిప్ డీడ్ లో నా పేరు ఉంది కదా, అదే ఇంకేం కావాలి డాక్యుమెంట్. మేము నీ ఫ్యాకల్టీగా తీసుకున్నాం కానీ మేము మీకు అదే ప్రూఫ్ చూపించా కదా చెప్పి నెక్స్ట్ మేము సార్. మీకు అందుకే ఆ పాయింట్స్ అనేది ఆన్సర్ మీకు ఇచ్చా కదా, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైంది కదా. ప్రతి ఫోటో వీడియో చూపించే కదా డాక్యుమెంట్. మీకు ఇంకేదన్నా ప్రూఫ్ వాళ్ళు చెప్పినట్టుగా జేపీ అంటే అబ్రివేషన్ ఇది అని ఒక డాక్యుమెంట్ తీసుకురండి, నేను మాట్లాడతాను. ఉండదు. ఎంప్లాయీ అని ఒక డాక్యుమెంట్ మీ దగ్గర దొరికితే తీసుకురండి, నేను మాట్లాడతాను. లేదా జేపీ అకాడమీ మాది ట్రేడ్ మార్క్ ఉంది అని ఒక డాక్యుమెంట్ మీరు ప్రూఫ్ తీసుకురండి, నేను మాట్లాడతాను. ప్రూఫ్ లేకుండా నేనే మాట్లాడుకుంటాను. ఇక రిజిస్టర్ నెంబర్ ఇచ్చింటారు సార్, రిజిస్టర్ చేయలేదా మీరు ఇది? ఎన్ని రిజిస్టర్ అయినా అవుతాయి. ఓకే, అది అవ్వకుండా మేమేం జరగదు, అవన్నీ అయ్యాయి, అది కంబైండ్ మీద అయ్యాయి. ఓకే, ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ డీడ్, ఐఎమ్ ద మెజారిటీ హోల్డర్. కాదు సార్ ఇక్కడ చింతకుండా జేపీ ఎక్కడ చేస్తా ఉన్నారు సార్ చింతామణిలో చేయొచ్చు, ఓకేనా, బెంగళూరులో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఒక్క చోట రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కడైనా చేయొచ్చు. రిజిస్టర్ నెంబర్ సార్? రిజిస్టర్ దానికి ఉండే నెంబర్ దానికి ఉంటుంది, అదేమి మనలాగా పియూ కాలేజ్ లాగా నెంబర్ ఉండదండి. దానికి ఉండే నెంబర్ సెపరేట్గా ఉంటుంది, అది సెపరేట్, అది అకాడమీ. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ అకాడమీ అండ్ పియూ కాలేజ్. అకాడమీ డిఫరెంట్, పియూ కాలేజ్ డిఫరెంట్. ఇక్కడ యా కాలేజీతో టైప్ అయినా సార్ అవన్నీ చెప్తాను సార్, మీకు చెప్పా కదా నేను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ యా టైం కాలేజ్ వచ్చినప్పుడు ప్రెసెంట్ సార్ ఇప్పుడు టైం వచ్చినప్పుడు మీకు విత్ డాక్యుమెంట్ అన్ని చూపిస్తాను. సార్, ఎందుకు సార్, ఇప్పుడు- వినండి దేవప్ప గారు, ఇప్పుడు నాకు దేవప్ప గారు హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, సరే. అక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీని నేను డెమో ఇంటర్వ్యూ టెస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అందరూ మంచివాళ్ళు, వెల్ క్వాలిఫైడ్. ఓకే, కాకపోతే ఒక డైరెక్షన్ లేక ఎనర్జీస్ మిస్యూజ్ అవుతున్నాయి అనేది స్టూడెంట్స్ పేరెంట్స్ బాధ తప్ప ఇంకొకటి లేదు. సో వాళ్ళు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు, కానీ పైనుంచి ఉండే మిస్ మేనేజ్మెంట్ వలన వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి లేదు. కావాలంటే వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ డాక్యుమెంట్ అంటున్నారు, 3 సంవత్సరాలు అదే ఫ్యాకల్టీ ఒక్కళ్ళని మార్చకుండా వాళ్ళు కనుక అక్కడ ఉంచితే కైవారా శ్రీ భైరవేశ్వర పియూ కాలేజీలో అప్పటికి నా కాలేజ్ ఏ పరిస్థితిలో ఉన్నా ఇది వాళ్ళకి అప్పించేసి వెళ్ళిపోతాను. ఇది నా ఛాలెంజ్. 3 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ అక్కడే ఉండాలి, మారకుండా. అలా జరిగితే నేను నా కాలేజ్ మొత్తం వాళ్ళకి రాసిచ్చేసి వెళ్ళిపోతాను. ఓకేనా? ఇది దేనికైనా ఆ డీడ్ ఉంది. ఓకే, ఇది రిజిస్టర్డ్, ఇది మెజారిటీ షేర్ హోల్డర్ నేను. నాకు ఉండేది ఇంకొక పార్ట్నర్ హరీష్ సార్. హరీష్ సార్ కూడా చింతామణిలో కావాలంటే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. హరీష్ సార్ కూడా బెంగళూరులో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సో ఇది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కాదు. ఉంటే ప్రూఫ్ చూపించమనండి.